యేసయ్య మన డాడీ యేసయ్య కదా. మరి యేసయ్య మనకి డాడీ అయినప్పుడు, ఆయనకి మనము కుమారులుగా ఉన్నప్పుడు, తండ్రి ఏ విధంగా ఉన్నాడో కుమారులు అలాగే ఉండాలంట. తండ్రి ఎలాగున్నాడో కుమారులు అలాగే ఉన్నాడు. దొంగోడు అలాగ, తండ్రి దొంగోడైతే పిల్లలు కూడా దొంగోళ్ళే అండి. మన తండ్రి దొంగోడు కాదు. మన తండ్రి చెప్పాలి, మన తండ్రి దొంగోడు కాదు, తాగబోతు కాదు, తిరిగిపోతు కాదు. మన తండ్రి ఎలాగ ఉన్నాడో అలాగా పిల్లలు కూడా ఉండాలంట. తండ్రికి తగినట్టుగా తనయులు బిడ్డలు వాళ్ళగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. తండ్రి పోలి తనయులుగా ఉండాలి. తండ్రిలాగా మనం ఉండాలి. తండ్రి ఏ విధంగా ఉన్నాడో అలాగా మనము కూడా ఉండాలి. నా తండ్రి ఎలాగున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. మొదటి పేతురు గ్రంథము, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 14వ వచనం చదవాలి. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనక వాళ్ళు కుమారులు అందరూ కూడా ఎలాగుండాలంట. ఇప్పుడు చెప్పండి, నా తండ్రి ఎవరు చెప్పాలి. నా తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు చెప్పాలి. మన తండ్రి ఎవరు? పరిశుద్ధుడు. మన తండ్రి పరిశుద్ధుడు, మన డాడీ పరిశుద్ధుడు, మన నాన్న పరిశుద్ధుడు. అర్థమవుతుందా? తండ్రి ఎలాగున్నాడు? పరిశుద్ధుడుగా ఉన్నాడు. మనం కొలుస్తున్న దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు. మన యేసయ్య పరిశుద్ధంగా ఉన్నాడు. ఆ పరిశుద్ధమైన దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు, వాళ్ళ కుమార్తెలు, కుమారులు, తనయులు అందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి చెప్పండి, నా తండ్రి ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. వారికి పుట్టిన బిడ్డలు మనము మరి ఎంతమంది ఉన్నారో, ఎంతమంది లేరో మరి ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి కదా. పరిశుద్ధులుగా నా దేవుడు పరిశుద్ధుడు. తనయులు, వారి బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి కదా. మనకు ఒక్కోసారి ఆలోచించండి, తండ్రి అలాగుంటే కుమారులు అలాగా ఉంటారు. వాళ్ళకి మించి ఉండాలి. తండ్రికి అండి మించినవాడు కుమారుడు అంటారు కదా అండి. ప్రభు ఏమని తెలుసా? నాకు మించి అద్భుతాలు మీరు చేస్తారు. వాళ్ళ శిష్యులు చెప్పాడు, నాకు మించి మీరు ఎక్కువ పనులు చేస్తారు, అద్భుతాలు చేస్తారు అని ప్రభు శిష్యులతో అన్నప్పుడు, అంటే వారికి బిడ్డలు పరిశుద్ధులుగా ఉంటూ గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు, నా బిడ్డలు అలాగా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు కోరుకుంది అదే, ఇంకేమీ లేదు. పరిశుద్ధంగా ఉండడమే కోరుకుంటున్నాడు. పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నప్పుడు ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండటానికి మనం ఏం చేయాలి? డ్రెస్ వేసుకుంటే మంచి డ్రెస్సులు వేసుకొని మందిరానికి వచ్చేస్తే పరిశుద్ధుడిగా అయిపోతాడా అండి? బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి మంచిగా మేకప్ అయ్యి ఇక్కడికి వస్తే పరిశుద్ధులుగా అయిపోతారా అండి? ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా పరిశుద్ధులుగా ఉండటానికి నీవు నేను ప్రభు కోరుకుంది ఆయన బిడ్డలు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరండి? ఆయన ఏ మచ్చ లేదు, ఆయనలో ఏ మచ్చ లేదు. ప్రభు అన్నాడు, నాలోని ప్రభువు సవాల్ చేస్తున్నాడు. ఆయన సవాల్ విసురుతున్నాడు, నాలోని ఏదైనా మచ్చ ఉందో, మచ్చ ఉందని ఎవరని నిరూపిస్తే ఆయన సవాల్ చేస్తున్నారు. అంత పరిశుద్ధుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన బిడ్డలుగా పరిశుద్ధులుగా ఉండాలా లేదా? మరి పరిశుద్ధులుగా ఉండాలంటే మరి ఏ విధంగా పరిశుద్ధులుగా ఉండగలం? పరిశుద్ధంగా ఉండాలంటే నా మాటలు, నా ప్రవర్తన, నా చూపులు, నా నడక
అంతా దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నేను కూర్చుటము, లెగడము, పడుకోవడము అంతా నువ్వు చూస్తున్నావు ప్రభువా అని దావీదు అంటున్నాడు. దావీదు ఆయన ఎంత పరిశుద్ధుడిగా ఉన్నాడంటే అన్ని విషయాలు ఒక్కటి మాత్రం తప్పు చేస్తున్నందుకు ప్రజలందరూ ఆ తప్పునే చూస్తున్నారు. కానీ ఆయన మాత్రము దేవుని దగ్గర ఆ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి పరిశుద్ధంగా జీవించాలని ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రయాసపడుతూ పరిశుద్ధంగా జీవిస్తూ తన బిడ్డలకు కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్పి ఆయన చేసిన పని. మనం కూడా మనం పరిశుద్ధంగా ఉంటే నా బిడ్డలకు కూడా నేను చెప్పగలను. నేను పరిశుద్ధంగా లేకుండా నా బిడ్డలకు మనం చెప్పలేం. నా బిడ్డలకు చెప్పాలంటే ముందు నేను పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉంటే నా బిడ్డల్ని పరిశుద్ధంగా ఉండమని చెప్పగలను. వాళ్ళు కూడా మనం చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు పరిశుద్ధంగా ఉండటానికి కారణం ఏంటంటే పరిశుద్ధంగా ఉన్న నా డాడీ, మా తండ్రి, మా ప్రభు ఎంత పరిశుద్ధుడో ఆయన చూస్తూ మనం నడవాలి. ఎవరిని చూడాలి? చెప్పాలి. ఎవరిని చూడాలి? మన పరిశుద్ధుడిని చూడాలి. ఎవరిని చూడొద్దు, మనుషులను చూడొద్దు అండి, మనుషుల వైపు చూడొద్దు. నా దేవుడు ఆయనలో ఏ గుణాలు ఉన్నాయి, ఏ అలవాట్లు ఉన్నాయి, ఆయన ఏ అలవాట్లు ఉన్నాయి ఆయనకి, ఆ అలవాట్లు కుమారులకు రావాలి. కుమారులకి ఆయన పోలి ఎలాగున్నాడు, ఏ పోలిగా ఉన్నాడు నా దేవుడు, ఆయన పోలిక ఏంటి, ఆయన పోలిక చెప్పున నేనున్నాను లేనా అని మనం ఆలోచించాలి. కానీ వాళ్ళు అలా చేస్తున్నా నేను కూడా అలాగే చేస్తాను, వాళ్ళు అలాగా మోకరించాను నేను అలాగా మోకరిస్తాను, వాళ్ళు అలాగా ప్రార్థన చేస్తాను నేను అలాగా ప్రార్థన చేస్తాను, వీళ్ళు చూడొద్దు. వాళ్ళు చూడకండి. దేవుడు ఏ విధంగా ఉన్నాడో, ఏ పరిశుద్ధంగా ఉన్నాడో ఆ పరిశుద్ధంగా నేను కూడా ఉన్నానా లేదని మనం పరీక్షించుకోవాలి. అందరూ ప్రభువా ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా నా రాజ్యములో చేరలేరని ప్రభు చెప్పాడు. ఆయన రాజ్యానికి వెళ్ళటానికే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన రాజ్యంలో పరిశుద్ధులకి తప్ప ఇంకెవరికి చోటు అక్కడ లేదు. అక్కడ చోటు ఎవరికి లేదు. పరిశుద్ధులుగా ఉండేవారు మాత్రమే అక్కడికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు పరిశుద్ధుడు. జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ ఉన్నవాడు పరిశుద్ధుడు. అక్కడికి వెళ్ళేవారు అందరూ కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. ఆ ఉండేవారే మాత్రమే అక్కడ స్థలం ఉంటుంది. ఆ స్థలంలో ప్రభు మన కొరకు ఈ భూమి మీద కట్టిన ఇళ్ళు సిమెంట్తో కట్టినవి, ఇసుకతో కట్టినవి, అట్టతో కట్టినవి, రేకులతో కట్టినవి, ఈ భూమి మీద ఉన్న రేకు కాదు. కానీ మన కోసము ఒక పరిశుద్ధమైన స్థలము సిద్ధపరిచినాడు. ఆ పరిశుద్ధ స్థలంలోని ఒక బంగారంతో కట్టిన ఇల్లు అక్కడ ఏర్పాటు చేశాడు మన కోసము. ఆ ఏర్పాట్లో నీవు నేను కూడా పరిశుద్ధంగా ఉంటే ఆ ఇంట్లో పెట్టడానికి ఆయన ఆశపడుతున్నాడు మన దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన కోరిక అదే. నేను పరిశుద్ధులను, నా తనయులు, నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిశుద్ధులుగా ఉండటానికి నేను దేవుని దగ్గర ఫస్ట్ ముఖం చూస్తున్నాను. నేను పరిశుద్ధంగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు పేతురు రాసిన పత్రికలో, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది. మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలంట అండి. పరిశుద్ధులుగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండటానికి ఈరోజు మనము ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం. ఏం తాగుతామండి? పరిశుద్ధమైన నీళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు. ఎందుకు తాగుతున్నామంటే డాక్టర్ గారు చెప్తారు అవి తాకకపోతే రకరకాల రోగాలు వస్తున్నాయి. మనం చెప్తున్నాం ఇచ్చాపురి, శ్రీకాకుళంలో, సుమంపేట, ఇచ్చాపురి ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ఎక్కువ ఉన్నాయి అండి. ఏ వ్యాధులట? కిడ్నీ వ్యాధులు ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అని చెప్తే అక్కడ రీసెర్చ్ చేస్తే అందరు కనుక్కోండి ఎందుకు ఇంతమంది కిడ్నీ వ్యాధులతో ఈ ప్రాంతంలో ఉన్నారంటే బాబు చెప్పే మాట ఏంటంటే ఇక్కడ బోర్లు ఎక్కువ యూజ్ చేస్తారు. ఏం చేస్తారట? బోర్లు.
ఆ బోర్లు ఎందుకు యూజ్ చేస్తారు? బోర్లు ఎక్కువగా తవ్వేవారు అసలుకి వాటర్ తాగాలంటే ఒక 60 ఫీట్లు లోపల ఉన్న వాటరే 20 ఫీట్స్ అంటే ఇప్పుడు అప్పట్లో నూతులు ఉండేవి. ఆ నూతిలో నీళ్ళు తాగేవారికి ఏ కిడ్నీ వ్యాధులు ఉండవు. కానీ ఇప్పుడు నూతి నీళ్ళు కలుషితం అయిపోయింది. నూతి నీళ్ళు ఎవరు కూడా సరిగ్గా వాడుకోవట్లేదు. ఇప్పుడు అందరూ కూడా బోరు వేస్తున్నారు. ఇంచుమించు 120 ఫీట్లు లోపలికి వెళ్ళటం వల్ల అది హార్డ్ అయిపోతుందండి. వాటర్ ఏమైపోతుంది? హార్డ్ వాటర్ అంటే చాలా హార్డ్ వాటర్, పల్చని వాటర్ లేదు. 20 ఫీట్లు ఉన్న వాటర్ మాత్రమే చాలా పల్చగా మంచిగా వాటర్ ఉంటుంది. దానికి లోపలికి వెళ్ళిపోతే అది హార్డ్ వాటర్ కాబట్టి అది తాగటం వల్ల ఈరోజు అందరికీ ఎలిమెంట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి లోపల నుండి. రావటం వల్ల అందరికీ ఆ నీళ్ళు తాగటం వల్ల అందరికీ కిడ్నీ వ్యాధులు, ఎక్కువ కాల్షియం బాడీలోకి వెళ్ళిపోయి ఈరోజు కిడ్నీ వ్యాధులు ఈ ప్రాంతంలో ఎక్కువ, స్టోన్ కింద ఎక్కువగా. మనం చూసాము ఇక్కడ హిర్నాథ్ ఉన్నాడు, నేను చూసి ఆశ్చర్యపోయాను. ఆ 2 కిడ్నీలో కూడా 2 స్టోన్స్ ఇంచుమించు ఒక్కొక్క కిడ్నీలో 20 రాళ్ళు ఉండొచ్చు. ఎన్నేసి రాళ్ళు ఒక్కొక్క కిడ్నీలో. ఆయన ఎలాగ తట్టుకున్నాడో ఎలాగ ఉన్నాడో. ఒక రాయి మాత్రం 4 mm రాయి ఉంటే చాలు, ఆ నొప్పికి ఉండలేం. నాకు అయింది, ఒక 4 mm రాయి అయింది. నేను తట్టుకోలేకపోయాను. కానీ అన్ని రాళ్ళు తట్టుకొని మన చాలా పెద్ద ఆపరేషన్ అయింది. ఈ ప్రాంతంలో ఎక్కువ అయ్యేది కారణం అంటే, అందుకే మేమేం చేసామంటే 4 mm రాయి అయిన వెంటనే ఇంట్లో ఫిల్టర్ మిషన్ కొనుక్కున్నాం. అది అప్పట్లో చాలా కాస్ట్, అప్పటికే 25,000 రూపాయలు. అది ఆయన అప్పు చేసైనా అది కొనిపెట్టి ఇంట్లో పెట్టుకున్నాం. దాని నీళ్ళు తాగుతున్నాం. అప్పటి నుండి ఇటువంటి బాధ లేదు. ఫిల్టర్ పరిశుద్ధమైనది. అంతేకాదు మన ఇంటింటికి వస్తున్నాయి విఎన్ఎం వాటర్స్. ఇవన్నీ కూడా ఎందుకు తాగుతున్నారంటే కారణం ఏంటంటే, డాక్టర్లు చెప్పేది ఫిల్టర్ వాటర్ తాగండి, ఫిల్టర్గా ఉండదు, అది పరిశుద్ధమైన చక్కగా ఉంటుంది, మీ ఆరోగ్యానికి మంచిది అని చెబుతూ వాళ్ళు చెప్తున్న సలహాలు అవి. అంటే మన శరీరానికి కావలసినవి పరిశుద్ధమైనవి వాడుతున్నాం. శరీరానికి కావాల్సిన పరిశుద్ధమైన వాడుతున్నాం, అన్నీ కూడా మంచివే వాడుతున్నాం. ఈ శరీరాన్ని కొరకు మనం మంచివి వాడటానికి మనం ఎన్నో రకాల డబ్బులు ఖర్చు పెట్టి వాడుతూ ఉన్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నీ శరీరం అనేది ఒక్కరోజు మట్టి శరీరము మట్టిలోనే కలిసిపోతుంది. మట్టి శరీరము ఈ మట్టిలోనే కలిసిపోతుంది. ఎందుకంటే మట్టితో దేవుడు మనల్ని తయారు చేశాడు. మట్టితో ఉన్న శరీరము మనం ఎంత పెద్ద మంచి సబ్బులు రాసినా, ఎంత ఖరీదైన సబ్బులు రాసినా, మైసూరు శాండల్ లాంటిది 30-40 రూపాయల సబ్బు ఖరీదు కలిగిన అది రాసినా మళ్ళీ మరుసటి రోజు అది మట్టి వస్తుంది. ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు. అంటే శరీరం పరిశుద్ధంగా ఉండాలా? ఏడు పరిశుద్ధంగా ఉండాలి చెప్పాలి. ఏడు పరిశుద్ధంగా ఉండాలి? నా హృదయము పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెల్ల కాగితం అని పాటది, నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలోని అక్షరం. చెప్పాలి, నా పెను తుఫానులే నన్ను వెంబడించిన, సుడిగాలులే చెలరేగిన, వెను తుఫానులే నన్ను వెంబడించిన, అంధకార బంధములను అడ్డుగోడ వేసిన, అంధకార బంధములను అడ్డుగోడ వేసిన, యేసయ్యను చూడు నా జీవితాన తోడు, యేసయ్యను చూడు నీ జీవితాన తోడు, నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలోని అక్షరం. స్తోత్రం. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలోని అక్షరం. దేవునికి స్తోత్రం. నా యేసు నాలో ఒక అక్షరం.
అక్షరం యేసు, యేసు ఎటాలంట, యేసు ఎక్కడా? నా హృదయంలో యేసు. చాలామంది బట్టను ఇప్పేసి చూపిస్తున్నారు, నాలో యేసు ఉన్నారని. చూపించగలరా? బట్టను ఇప్పేసి చూపించగలరు. నా యేసు ఎక్కడ ఉండాలట అండి? నా హృదయములో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు, ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని అర్థమవుతుందా? నాకు మరి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, తండ్రికి తగిన తనయులు అండి. ఇప్పుడు నా బిడ్డలు ఉన్నారు ఇక్కడ, మీకు చూస్తున్నారు, కల్లారా చూస్తున్నారు. వీళ్ళకి పాప ఉన్నారు, బాబు ఉన్నారు. వారు తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళకి మాకు తల్లిదండ్రుల కన్నా ఇంకా బాగా ఉండాలని ఆలోచిస్తున్నారు. నేను పాస్టర్ అయ్యానంటే మా బిడ్డ, నా కొడుకు కూడా పాస్టర్ అవ్వాలని ఎక్కడ లేదు, రూల్స్ లేవు. ఉన్నాయా? దేవుడు పిలుపు కనుక ఆయనప్పటికి కూడా ఆయన డాక్టర్తో పాటు సేవలో ఎక్కువ శాతము ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవ అనేది చాలా మంచిది. అంతేకాదు డాక్టర్ కూడా దానికన్నా మంచిదే. కానీ సేవ కన్నా, డాక్టర్ల కన్నా, ప్రతి ఉద్యోగం కన్నా, ఈ భూమి మీద ప్రతి ఉద్యోగం కన్నా, ఏ ఉద్యోగం చేయాలండి, ప్రధానమంత్రి అయినా ఎవరైనా అన్నిటికన్నా మించినది దేవుని సేవ. అలాగని దేవుని సేవలో కోట్లు వచ్చేవు. దేవుని సేవలో కష్టాలు ఉంటాయి, దేవుని సేవలో బాధలు ఉంటాయి, దేవుని సేవలో ఎన్నో నిందలు ఉంటాయి. దేవుని సేవలో రకరకాల సేవకుల మీద నిందలు మోపేవారు ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, దానికి మించి, సేవకు మించి ఇంకే పని భూమి మీద లేదు. దేవునికి స్తోత్రం. అందుకే ఒక భక్తుడు రాస్తున్నాడు, చాలా పాట పాడది, సేవ అనేది చాలా మధురమంట, అది ఎంతో భాగ్యం అంట. దేవుని సేవ అండి, ఆయన సేవ మధురమైనది, గొప్ప భాగ్యం అంట దేవుని సేవ అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండాలి. ఎలాగ ఉండాలి? మనము పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? భాస్కర్ బాబు చెప్పండి, మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేను ఎలాగుండాలి చెప్పండి? నేను ఎలాగుండాలి చెప్పండి? నేను ఎలాగుండాలి? మీ కుడి చేయి ఉందా? చెప్పండి. నేను పరిశుద్ధంగా ఉండాలి. నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన బిడ్డగా పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలండి పరిశుద్ధంగా ఉండాలంటే? మత్తయి సువార్తలో ఆ చక్కని మాట మనం చూస్తాం అక్కడ. చూడండి ఒకసారి మత్తయి సువార్త. పరలోకపు తండ్రి పరిపూర్ణ గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండండి. మన దేవుడట పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణుడు. అంటే ఆయన పరిపూర్ణుడు అంటే నీవు కూడా, నేను కూడా పరిపూర్ణగా ఉండాలి. ఆయన ఎలాగున్నాడో మనం కూడా అలాగే ఉండాలి. నా తండ్రి ఎలాగున్నాడో ఆయన బిడ్డలు కూడా అలాగే ఉండాలి. అంతే తప్ప తండ్రి ఏమి చెప్తున్నాడో అదే మనం చేయాలి. కానీ మన ఇష్ట ప్రకారం ఏ పని కూడా, మన సొంత ఆలోచనతో ఏ పని కూడా, ఎవరో చాలామంది ఈరోజు చాలామంది దైవజనులు బైబిల్ పట్టుకొని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. కానీ వాక్యం ఉన్నట్టుగా బోధిస్తలేదు. కొంతమంది అబద్ధ బోధకులు తయారయ్యారు ఇప్పుడు కదా, భిన్నమైన బోధలు చెప్తున్నారు. సెల్ ఫోన్లు చెప్పి వాళ్ళు ఒక మనసులో పాడు చేస్తున్నారు. కనుక తండ్రి ఎలాగో మనమా వీళ్ళ బోధ, వాళ్ళ బోధ, ఈ బోధ, ఆ బోధ కాదు. సేవకులు చాలా మంచి సేవకులు, గొప్ప సేవకులు ఉన్నారు, అభిషిక్తులు ఉన్నారు. అభిషిక్తులు చెప్పే మాట ఒక్కటే, పరిశుద్ధుడు మన దేవుడు, మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అండి. ఆయన పరిపూర్ణుడు, మనము కూడా పరిపూర్ణై ఉండాలి.
కనుక ఆయన పరిపూర్ణం అంటే మనం వందలను పక్కన చెప్పేది కాదు, అన్ని జనులతో కూడా మనము సమాధానంగా ఉండాలి, వాళ్ళతో కూడా ప్రేమతో ఉండాలి, వాళ్ళతో కూడా ప్రేమతో మనము జీవించాలి, వాళ్ళను కూడా ప్రేమించాలి, వాళ్ళకు కూడా మనం వందనాలు మన క్రైస్తవుడు కాదు ఈయనకి నేను వందనాలు చెప్పాలని చెప్పకుండా మీరు వచ్చేస్తే మీరు పరిశుద్ధులు కాదు, పరిపూర్ణులు కారు. ఎవరికైనా మనము ఈరోజు చాలామంది బోధకులు ఉన్నారు, వందనాలు చెప్పకూడదు, చప్పట్లు కొట్టకూడదు, వాద్యాలు వాగించకూడదు అండి, సంఘంలో ఎన్నో రకరకాల బోధలు చెబుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ లేదంటాడు ఒకడు పరిశుద్ధాత్మ ఉన్నాడు అంటాం ఒకడు. నేను చెప్తాను, బైబిల్ ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన సూటిగా మాట్లాడి ఆయనలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధాత్మ అనేది కొంతమంది పరిశుద్ధాత్మని నమ్మటం లేదు. నాకు విరోధం కాదు. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా మారు మనసు కలుగజేయని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ ఉంటే వాడు ఏ తప్పు చేయడు, మారు మనసులకు ఉంటుంది. పశ్చాత్తాప హృదయముతో నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు వారికి నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నా దేవుడు పరిపూర్ణుడు, నేను కూడా పరిపూర్ణంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడి వారి సరిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి కొన్ని పెరుగుతూ ఉంటుంటాయి, మనకిష్టమైనవి పెంచుకుంటుంటాం. మనకిష్టమైనవి మనం పెంచుకుంటాం. దేవుడు మాత్రము కత్తిరిస్తాడు, దాన్ని కట్ చేస్తాడు. దాన్ని పరిశుద్ధాత్మ కట్ చేస్తానే కానీ నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. కట్ చేస్తానే కానీ. ఈరోజు మా అమ్మగారు ఒక చెట్టుని పక్కలు చూస్తుంటే నేను చూస్తుంటాను, నాకు కనబడవు కానీ దాంట్లో ఉన్న పురుగులు అమ్మగారికి మాత్రం కనబడుతూ ఉంటుంటాయి. ఇదేంటి ఆకులను కట్ చేసావంటే, ఆ ఆకులు ఉంటే ఇంకా కొత్త ఆకు చూసారా, ఆ ఆకుకు పట్టేస్తుంది ఈ రోగము. కనుక ఈ రోగాన్ని అక్కడే కట్ చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మన తండ్రి పరిశుద్ధుడు, ఆయన బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిపూర్ణుడు, నేను కూడా పరిపూర్ణగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిపూర్ణుడుగా నేను కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలాగుండాలి? పరిపూర్ణుడుగా, ఏ కల్మషం లేని వాడుగా ఉండాలి. నీ పక్కవాడిని గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలి, నీ యొక్క తల్లిదండ్రుని గౌరవించాలి, నీ అన్నదమ్ముల్ని గౌరవించాలి, ప్రేమించాలి, పక్కనుండి ప్రేమించేవాడు. ప్రభు అంటాడు, నా రెండవ ఆజ్ఞ అదే, నీ పొరుగువాన్ని ప్రేమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈరోజు ఎంతమంది పరిపూర్ణులుగా ఉంటున్నాము? పరిపూర్ణులుగా ఉండటానికి ప్రభు అంటున్నాడు, నేను పరిపూర్ణుని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిపూర్ణుడు. ఆయన సిలువేసినప్పుడు ఒక మాట అంటున్నాడు, ప్రభువా వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు, వాళ్ళని క్షమించు అంటున్నాడు ప్రభు. ఆయన పరిపూర్ణుడు గనక ఆయన మీద రాళ్ళు వేసిన వారు, ఆయన మీద ఉమ్మ వేసిన వారు, ఆయనకి మేకులు కొట్టేవారు, ఆయన మీద దూషం మాట్లాడిన వారికి ప్రభు అంటున్నాడు, వారు క్షమింపబడాలి. దేవునికి స్తోత్రము కలుగుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వారిని క్షమించితే నువ్వు పరిపూర్ణుడివి. వారిని క్షమించకపోతే నీ పరిపూర్ణుడు కావు. నీ పరిపూర్ణంగా ఉండాలంటే వారిని మనం క్షమించాలి. ఏంటంటే మన మీద ఎంతమంది రాలేసినా, నా మీద ఉమ్ము వేసినా అండి, దూషి మాట్లాడినా, నింద పెట్టినా, ఏది చేసిన ప్రభువా వాళ్ళని క్షమించు ప్రభు అని మనం క్షమించాలి తప్ప వాళ్ళని క్షమించే వారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే నా దేవుడు పరిపూర్ణుడు, నేను కూడా పరిపూర్ణంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు పరిశుద్ధుడు, నా తండ్రి పరిశుద్ధుడు, మా డాడీ పరిశుద్ధుడు. ఆయన మనం చూస్తూనే పరిశుద్ధంగా జీవించాలని ప్రయాసపడాలి. భూమి మీద మనం ఉన్నంత కాలము కూడా ఎప్పుడు కూడా మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకోవాలి. నీ మాటలు కానీ, చూపులు కానీ, నడక కానీ ఏదైనా అవ్వచ్చు, నీ పరిశుద్ధంగా ఉండడం వల్ల ఆ పరిశుద్ధత నిన్ను కాపలాగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక పరిశుద్ధంగా ఉండటానికి చాలా కష్టమండి. అది చాలా కష్టము కదా. కానీ దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు, నేను పరిశుద్ధుల్ని, నా బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అదే నేర్చుకున్నారు కదా, అమ్మగారు పోయి చెప్పారు కదా. ఎలాగుండంట? పరిశుద్ధంగా ఉన్నవాడే, పరిశుద్ధాత్మత నింపబడిన వాడే ఏం చేయగలడు? ఆయన చెప్పండి, ఏం చేయగలడు? షడ్రక్, మేషక్, అబేద్నెగో పరిశుద్ధాత్మత నింపబడి, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిపూర్ణుడు, ఆయనకు తప్ప ఇంకే దేవుడు కూడా నేను మొక్కను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది వారి ఛాలెంజ్. ఈరోజు నీకు ఆ ఛాలెంజ్ చేయగల మనము? నేను పరిశుద్ధుడిగా ఉంటే, పరిపూర్ణంగా ఉంటే నేను అలాగ ఉండాలి. నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు రాజీ పడేవాడు కాదు అండి, పరిశుద్ధుడు, నా దేవుడు పరిశుద్ధుడు. అందుకే బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనకు వస్తే స్టెఫను అలాగే అన్నాడు, స్టెఫను కూడా అదే అన్నాడు కదా. నా దేవుడు పరిపూర్ణుడు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, వారి కోసం నేను చీకట్లో ఉండను, నేను బయటికి వెళ్తాను, సువార్త ప్రకటిస్తానని ఆయన ఛాలెంజ్ చేసి బయటకు వచ్చాడు స్టెఫను. ఏండి, ఈరోజు నీవు నేను కూడా ఎవరికి భయపడాల్సిన పని లేదు. నా దేవుడు పరిశుద్ధుడు. నా దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. నా దేవుడు ఎవరు? నా దేవుడు పరిపూర్ణుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, పరిపూర్ణుడు కూడా. దేవునికి స్తోత్రం. ఆయన పరిపూర్ణ దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. ఈరోజు నీవు ఉన్నాం. నిజంగా మన బిడ్డలు కూడా ఎలాగుండాలి? నా బిడ్డలు ఎలాగుండాలి? ఎలాగుండాలండి? పరిశుద్ధులుగా ఉండాలి కదా. చాలామంది పోలిస్తుంటారు. మొన్న అమ్మగారు వెళ్తుంటే, నేను వెళ్తుంటే వస్తున్న దారిలో అంటున్నారు, అయ్యగారండి మీ బాబండి సేమ్ అమ్మగారు పోలిక అండి అంటున్నారు. ఆ ముక్కు మోకము అంతా అమ్మగారు పోలిక అంటున్నారు. అప్పుడు అనుకో, నా పోలిక లేరా? లేదా అమ్మగారు పోలిక అండి. నేను బాధపడలేదు. ఎవరి పోలిక అంటే తల్లిదండ్రులు, తండ్రి పోలిక. పిల్లలు కూడా అలాగే ఉన్నారు. కొంతమంది ఉంటారు, తండ్రి పోలిక ఉండదు, తల్లి పోలిక ఉండదు, ఈ ఎవరి కోరిక పిల్లలు అని అంటారు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు అందరూ కూడా. దేవునికి మీరు ఆలోచిస్తున్నారా? నా పాప ఇలాగ అలా కోరిక ఉంది అంటే ఆలోచిస్తున్నారు కదా. అలాగ అనకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన తండ్రి పోలిక, మన తండ్రి పరిశుద్ధుడు అండి. నా బిడ్డలు కూడా పరిశుద్ధంగా అవ్వాలని కోరుకుంటున్నాడు ప్రభు. నీవు కూడా కోరుకుండేది అలాగే. నా పిల్లలు ఎలాగుండాలి అంటే చెప్పాలి, ఎలాగుండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. త్రాగబోతుడు వాళ్ళ పిల్లలు కూడా త్రాగబోతులు అవ్వాలని కోరుకుంటారా? కోరుకుంటారు అలాగా. కానీ ఒకసారి ఆలోచించండి. వాడు అనుకుంటాడు, నేను తాగుతున్నాను, పిల్లలు తాగకూడదని ఆలోచిస్తాడు. నేను తాగుతున్నాను కానీ నా పిల్లలు మాత్రం తాగకూడదని ఆలోచిస్తాడు. కానీ అక్కడ పిల్లలు మాత్రం గమనిస్తూ ఉంటుంటారు. పిల్లలు మాత్రము ఒకరోజు అంట ఒక త్రాగబోతూ బాగా తాగుతున్నాడు, ఇంటికి వచ్చి తాగేసి వచ్చేసి మామూలుగా తిరిగి పడుకుంటాడంట. ఈ కొడుకు మాత్రం రోజు చూస్తున్నాడు, మా నాన్న సాయంత్రం రోజు ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్తూ వాళ్ళ నాన్న వెళ్ళే దారిలో ఈయన కూడా నడవడము మొదలుపెట్టాడు. ఒకరోజు వెళ్ళాడు, వాళ్ళ నాన్న వెనక్కి చూస్తే వచ్చాడు ఇంటికి. రెండు రోజు కూడా ప్లాన్ చేశాడు, రెండు రోజు కూడా ప్లాన్ చేశాడు మా నాన్న ఎక్కడికి వెళ్తాడనేసి. అప్పుడు కూడా వెనక్కి చూస్తుంటే మళ్ళీ వెళ్ళిపోయాడు. మూడో రోజు మాత్రం ఈయన ఎవరు రావట్లేదు కదనేసి ఈయన డైరెక్ట్గా వెళ్ళిపోయి తిన్నగా వెళ్ళిపోయి ఆ షాపులో కూర్చున్నాడు. ఆ అబ్బాయి వెనక నుండి వచ్చేసి, ఓహో మా నాన్న ఎక్కడికి వస్తున్నాడా, అయితే వచ్చి ఏం చేస్తున్నాడు అనేసి ఆయన నిలబడి అక్కడ చూస్తున్నాడు. వాళ్ళ నాన్న అక్కడ తీసుకొచ్చి, ఏండి ఇంత బాటిల్ ఎంత ఉంటుంది అది? అయ్యగారు మేము చెప్పేస్తే దొరికిపోతామండి అండి చాలామంది ఇలాగ ఉంటారు కదా. మొత్తానికి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. పక్కన గ్లాస్ పెట్టుకున్నాడు. ఆ పక్కన ఒక సోడా పెట్టుకున్నాడు. మొత్తానికి వేసుకున్నాడు, అది కలుపుకున్నాడు. మొత్తానికి అది తాగేసి అక్కడ నంజుకు పెట్టుకున్నాడు. ఏడట ఏడు పెట్టుకున్నాడండి చెప్పరే. మనమందరం మీ చాలా మంచివాళ్ళు నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏడు పెట్టుకున్నాడు, నంజుకు పెట్టుకున్నాడు. ఏడు పెట్టుకున్నాడట చెప్పండి, ఏడా
చెప్పా నాకు తెలియదు కానీ స్టెప్పా ఓకే మంచిది, ఏదో ఒకటి పెట్టుకున్నాడు అక్కడ, ఇది వేసుకుంటూ అది తింటున్నాడు. మొత్తానికి ఇవన్నీ కూడా గమనిస్తుంది ఎవరంటే అమ్మ. ఎవరు గమనిస్తున్నారు బాబు? ఎవరు గమనిస్తున్నారు? ప్రేమ ఎవరు గమనిస్తున్నారు? కొడుకు చూస్తున్నాడు. ఓహో, మా నాన్న ఈ విధంగా చేస్తున్నాడా అనేసి బాగా చూసుకొని ఇంటికి వచ్చేసి తిరిగి వచ్చేసినప్పుడు మెల్లగా ఇంటికి ఈ అబ్బాయి కూడా వచ్చేసాడు. మొత్తానికి ప్రోగ్రాం అయిపోయింది. రెండో రోజు తర్వాత రోజు వాళ్ళ నాన్నకన్నా ముందు వీడు వెళ్ళిపోయాడు. నాన్నకన్నా ముందు మనోడు వెళ్ళిపోయి వాళ్ళ నాన్న కూర్చుని దగ్గర ఈయన కూర్చోలేదు. పక్కన ఇంకొక టేబుల్ ఉంటే అక్కడ కూర్చొని సేమ్ వాళ్ళ నాన్నలాగా తెప్పించుకొని వేసుకుంటున్నాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు వెనకనుండి వచ్చి టేబుల్ మీద కూర్చున్నాడు. వీడు తీసుకున్నప్పుడు మీదకి పై చూస్తుంటే ఆడ కొడుకు కనబడుతుంది. రేయ్, ఇదేంట్రే పని చేస్తున్నామని అంటున్నాడు. వాళ్ళు లేచి అంటున్నాడు, నీవేం చేస్తున్నావు? మరి నీకు చూసే కదా నేను నేర్చుకుంటున్నాను అన్నప్పుడు వాడి గుండె బద్దలైపోయింది. కొడుకు చెప్పిన మా సమాధానంకి వాడి గుండె బద్దలైపోయింది. ఎంత పని చేశాను. నేను ఏ కొడుకైతే నాలాగా తాగకూడదు అనుకున్నాను, నాలాగా ఉండకూడదు అనుకున్నాను, ఆ కొడుకు ఇప్పుడు నాలాగే తాగుతున్నాడు అనేసి ఆయన బాధపడుతున్నాడు. కానీ ఈయనకైనా డబల్ తాగబోతున్నాడు అయిపోయాయి. ఈయన ఒక్క బుడ్డి కొనుక్కుంటాడు, 2 బిడ్డలు కొని స్టార్ట్ చేశాడు. ఈయన 2 బిడ్డలు కొనుక్కు 3 బిడ్డలు స్టార్ట్ చేయండి. ఎందుకని మించినా తండ్రికి మించినా తనయుడు అయిపోయాడు. ఇప్పుడు బాధ ఎవరు పడుతున్నారు? తండ్రి వచ్చి అంటున్నాడు, అయ్యగారండి నా కొడుకు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇక ప్రభు ఆయన పాస్టర్ గారు అంటున్నారు, ఏమైంది అంటే, నేను ఒకప్పుడు తాగేవాడినండి, నన్ను చూసి నాకు మించిపోయాడండి ఈయన. ఎవడు? నీకు ఆ కొడుకు నా కోసం ప్రార్థన చెయ్యండి. ఈరోజు దేవుని బిడ్డలేరాక, ఈరోజు పిల్లలు మారిపోవటానికి కారణం ఎవరు? పిల్లలు ఈరోజు పరిశుద్ధంగా లేకపోవడం కారణం ఎవరు? మన ఇంట్లోని కుటుంబ ప్రార్థన ఎంతమంది ఇంట్లో అవుతుంది చెప్పండి? కుటుంబ ప్రార్థన సాయంత్రము ఒక్క దగ్గర కూర్చొని భార్య బిడ్డలతో కలిసి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులెత్తారా? ఒకసారి చేతులెత్తారా? కుటుంబ ప్రార్థన ఒకరు, 2, 3 ఎత్తారు అంటే 4 ఎత్తారు. తక్కిన వాళ్ళు ఏం చేస్తామండి? ఏ ఇంట్లో అయితే కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో పిల్లలతో కలిసి వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పలు కొట్టండి. ఎందుకంటే మీరు చెప్పలు కొట్టారు? పరిశుద్ధంగా ఉండటానికి నీవు నీ బిడ్డలు కీర్తనకాడు అంటాడు కదా, నా బల చుట్టూ ఒలివ మొక్క వలె నీ బిడ్డలు ఉంటారండి. ఒలివ మొక్కల వల్లే బిడ్డలు ఉండాలంట. మన ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎలాగుండట? కుటుంబ ప్రార్థన అది సాయంత్రమైనా, అది పగలైనా అది సాయంత్రమైన వెంటనే భోజనానికి ముందు కుటుంబ ప్రార్థన చేసుకొని మనము భోజనానికి వెళ్ళాలి. ఉదయం లేచిన వెంటనే ఎవరు లెగకొని ముందే ఇంట్లో ఎవరైతే యజమానుడిగా ఉంటున్నాడో ఆ భర్త, ఇంటికి యజమానుడు, ఆ భర్త ముందు లెగిసి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఇంట్లో అందరూ కూడా లేచి ప్రార్థన. అది మనం చేస్తే, ఉదయము సాయంత్రం చేస్తే ఆ ఇల్లు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చూసి నీ పిల్ల కూడా ఆ విధంగానే, భార్య భర్తలు అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు, ఇంట్లో కుటుంబ ప్రార్థన చాలా చాలా అవసరం. అందుకే మంగళవారమైనా స్త్రీల కూటమి ఒక్కొక్క ఇంట్లో జరగాలనేసి పెట్టడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏది ప్రేరేపణిస్తే అదే చేయాలి. నిజంగా ఇంట్లో కుటుంబ ప్రార్థన తప్పనిసరిగా అది ఉండాలి. తప్పనిసరిగా అది ఇంట్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను పరిపూర్ణ అంటున్నాడు ప్రభు. నేను పరిపూర్ణను, మీరు కూడా పరిపూర్ణులై ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు చెప్పాలి, పరిశుద్ధంగా ఉండాలంటే ఎంత కష్టం తెలుసండి అమ్మా? ఎంత కష్టమో ఆ సమస్య కాదు. పాట పాడినలాగా నా జీవితం తెల్ల కాగితం అని
మన హృదయము శుద్ధిగా ఉండాలంట. ఎలాగ ఉండాలి చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. త్వరగా ఏమా? క్షమించుడి, కొలుతురు, ఏ కొలత కొలుతురో ఆ కొలతతోనే మిమ్మల్ని దేవుడు కొలుస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ కొలత కొలుస్తావో ఆ కొలత ప్రకారంగా దేవుడు మనకు కొలత కొలుస్తాడు. ఏమి ఎత్తుతావో అదే మన పంట కోస్తామట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, తండ్రి కనికరము గలవాడైనట్లు మీరు కూడా కనికరం గలవారై ఉండండి కదా. ఆయన కనికరణ పూర్ణుడు, కనికరించేవాడు. మీరు కూడా కనికరముగానే ఉండాలంట. దేవునికి స్తోత్రం. కనికరం అది లేకపోతే పరిశుద్ధత మనలో ఉండదు. 36 వచనం అమ్మా, సార్ 36 వచ్చేది నెక్స్ట్ 36 వచనం. కాబట్టి అమ్మా చెప్పాలి, కాబట్టి మీ తండ్రి కనికరమ గలవాడై ఉన్నాడు కాబట్టి మీరు కూడా కనికరమ గలవారై ఉండండి. ఆయన ఎవరట అమ్మా? ఫస్ట్ ఎవరండి? ఆయన పరిశుద్ధుడు, రెండోది పరిపూర్ణుడు, మూడోది కనికరమ గలవాడు. ఈరోజు కనికరమ గలవాడు ఎవరంట చెప్పాలి? మన డాడీ, మన దేవుడు కనికరమ గలవాడు, చాలా కనికరమ గలవాడు. నువ్వెన్ని తప్పులు చేసినా ఒక్కసారి వచ్చి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, దేవుని దగ్గర పశ్చాత్తాపడతావో, ఇక మీద నేను తప్పు చేయను ప్రభువా, ఇక మీద నేను పాపం చేయను ప్రభువా, ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో ఆయన కనికరమ కలిగి ఎన్ని పాపాలు చేసావు అన్ని పాపాలు కూడా ఒకేసారి క్షమించేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కనికరం వల్ల దేవుడు, మన దేవుడు కనికర పూర్ణుడు. ఆయన కనికరం వల్ల దేవుడు మనకు అండి అటువంటి కనికరం కలిగిన మనము కూడా అంటున్నాడు ప్రభు, మీరు కూడా అలాగే ఉండాలంట. అలాగే మనం తండ్రిలాగా మనం కూడా ఉండాలట. చెప్పాలి, ఎలాగ ఉండాలి? కనికరం కలిగి ఉండాలి. పక్కనోడికి మనం కనికరించాలి అండి, జాలి చూపించాలి, కనికరించి వాళ్ళకి వాళ్ళ బాధలు ఉంటే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి. బాధలు ఉండి వాళ్ళకి దుఃఖాన్ని మనం తొడవాలి, కన్నీరు తొడవాలి. నీలో కనికరం అనేది లేకపోతే, తండ్రికి ఉన్న కనికరం నీలో లేకపోతే మరి ఎలాగా? నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు పరిపూర్ణుడు, నా దేవుడు కనికరమ గలవాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తండ్రికి బిడ్డలుగా ఉండాలంటే ఈ క్వాలిటీ మన దేవుడికి ఏముందంటే ఆ క్వాలిటీస్ ఉన్నాయి అండి. మన దేవుడికి ఏమున్నాయండి? పరిశుద్ధులని ఒక మంచి బిరుదు ఉంది. కాబట్టి ఆయన దగ్గర దేవదూతలు అందరూ కూడా ఒకే ఒక పాట పాడతారు. ఏం పాట తెలుసా? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఒకే పాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతల పక్కన నిలబడి పరిశుద్ధుడు పరిశుద్ధుడని పాటలు పాడుతున్న దేవదూతలు అంటున్నారు, నా దేవుడు పరిశుద్ధుడు. ఈరోజు ఆయన బిడ్డలుగా నీవు నన్ను కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు, పరిపూర్ణంగా ఉన్న కోరుకుంటున్నాడు, మన కనికరం కలగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. నేను స్తోత్రం కలుగునుగాక. పక్కనుడు మనం కనికరించాలి. పక్కనుడు మనం ఏం చేయాలి? కనికరించాలి, కనికరమ చూపించాలి. నా దేవుడు కనికర పూర్ణుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కనికరంగా మనం జీవించాలి అండి. ఆ కనికరం అంది మనలో ఉండాలి. ఏముండాలి? కనికరం ఉండాలి లేదా? నా మీద ఆయన కోపబడినా, కొట్టినా, అని తిట్టినా
కానీ ఆయన మాత్రం ఈరోజు ఒక గుంటలో పడిపోయాడు. నువ్వేం చేయరా, ఈ నాకు తిట్టాడు, ఈ నాకు కొట్టాడు, ఇంత నీ నా అవసరం లేదు, ఈ నా పాట పాడని ఆ గోతులో ఉంటూ ఉన్ని ఆయన చూసి చూడకుండా వెళ్ళిపోతే, నా దేవుడు కనికరం గలవాడు, ఆయన బిడ్డగా నీళ్ళేముండాలి, ఏముండాలి, కనికరంగా ఉండాలి. ఆయన చెడ్డవాడైనప్పటికీ కూడా ఆయన ఏం చేయాలి, మనము గోతుల నుండి చేపట్టుకొని లేపాలి. అంటే కనికరం గల మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయటం వల్ల నా దేవునికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవునికి మహిమ చెల్లుతుంది. నీలో కనికరం లేకపోతే, నా దేవుడు కనికరం పూర్ణుడు, నాలో కూడా ఏముండాలి, కనికరం ఉండాలి కదా. ఈరోజు నీలో కనికరం కలిగిన దేవుడు, పరిశుద్ధం గల దేవుడు, పరిపూర్ణం కలిగిన నీవు నెనకుండి ఆయన సేవిస్తున్న మనము, మన దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం.